Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Time for today's new Moses every morning. New Moses every morning. The text is from Lamentations, chapter 3, verse 22. విలాప వాక్యమును 3:22 న్యూ మర్సీస్ ఎవ్రీ మార్నింగ్. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనక మనము నిర్మూలన కాకున్న వారము. అనుదినము నూతనమైన వాత్సల్యత పుట్టుతున్నది. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనక మన నిర్మూలము కాకున్న వారము. దిస్ వాజ్ హైలైట్స్. Humanity survives and finds hope despite deserved judgment solely due to God's inexhaustible love, compassion, and unwavering faithfulness. ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క న్యాయ తీర్పు లోనప్పుడు కూడా ఇట్ సర్వైవ్డ్, బ్రతుకుతూ వచ్చినది. ఎందుకన్నా బికాస్ ఆఫ్ గాడ్స్ మర్సీస్, సోలీ టు గాడ్స్ ఇన్ఎగ్జాస్టిబుల్ లవ్, తరగని ఆయన ప్రేమను బట్టి, ఆయన వాత్సల్యత బట్టి వారు నిర్మూలన కాలేదు. దట్ డిజర్వ్ పనిష్మెంట్, జడ్జిమెంట్ అయినప్పుడు కూడా దేవుడు వారి పట్ల కృప చూపిస్తున్నాడు. ఇర్మియా ప్రవక్త రాసినాడు, యెరూషలేము నాశనము గావించబడ్డది. దిస్ వర్స్ serves as a beacon of hope to the people of Israelites. ఇశ్రాయేలు ప్రజలకు అది ఒక a beacon of hope, నిరీక్షణకు ఒక ద్వారముగా ఉన్నది. లేనటైతే వారు నిరాశకు లోనై, నిస్పృహకు లోనై నిర్మూలైపోయేవారేమో. కానీ దేవుని యొక్క వాత్సల్యత వారు నిలుచున్నది కాబట్టి వారు నిర్మూలన కాలేదు. నాట్ కన్స్యూమ్డ్ డిస్పైట్ ఇజ్రాయెల్స్ రిబెలియస్ నేచర్ అండ్ సబ్సిక్వెంట్ సఫరింగ్. దే వర్ నాట్ completely destroyed because God did not treat them as their sins deserved. వారి పాపములకు ప్రతిగా దేవుడు వారు శిక్షించలేదు. వారు ప్రభువును వ్యతిరేకించారు. వారి యొక్క మూర్ఖ స్వభావం దేవుడు వారు శిక్షించలేదు, కానీ వారి పట్ల కృప చూపించాడు. The compassions fail not, never cease. God's mercy is described as unchanging despite human failure. మానవుని యొక్క వైఫల్యాలు బట్టి కూడా దేవుని యొక్క కృప అనేది తరిగిపోలేదు. ఫెయిల్ నాట్ అన్న మాట మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, దేవుడు ఎంత కృపగలవాడు, మన పట్ల ఆయన కృపను ఎడతెగక నిరంతరం కంటిన్యూస్గా నిలుస్తున్నది. కాబట్టి వీఆర్ నాట్ కన్స్యూమ్డ్, మన నిర్మూలన కాలేదు. కాబట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన బిడ్డలుగా ఈ లోకం జీవిస్తూ ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతర మీ స్తోత్ర తండ్రి. అనంతరం వాత్సల్యత నూతనంగా పుట్టుతున్నది కాబట్టి నైనా నేను నిర్మూలన కాలేదు మా తండ్రి. మీకు వ్యతిరేకంగా జీవించిన దూరమైపోయినప్పుడు మా తండ్రి మీరు మాకు నిరీక్షణగా నిలిచి ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మా ఆయుష్కాలం మంత్రం స్తుతించి గణపచ్చినైనా మీ కొరకు జీవించే కృపను ఇవ్వగలందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మనే కన్యోని సహవాసము మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.